ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో చాలామంది శత్రువులు ఉన్నారా? అనేక విరోధులు నీ చుట్టుముట్టారా? పనిచేస్తున్న స్థలంలో, చదువుతున్న స్థలంలో, పరిచర్యలో, వ్యాపారంలో. లోకం అంటే అంతే అండి. దేవుని మార్గంలో నమ్మకంగా జీవించే వారికి ఎప్పుడు కూడా శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు కూడా లోకం దేవుని బిడ్డలతో స్నేహం చేయదు. అయితే వారిని చూసి నువ్వు భయపడకూడదు, కృంగిపోకూడదు. అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ఏ రీతిగా ప్రార్థన చేయాలి? కీర్తన 140వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపింపు, బలాత్కారము చేయువాని చేతిలో పడకుండా నన్ను కాపాడు అని భక్తుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే మనం చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా దుష్టుని నుండి విడిపిస్తాడు, బలాత్కారుల చేతిలో పడకుండా కాపాడుతాడు. కాబట్టి ఈ ప్రార్థన ప్రతిరోజు చెయ్యి. ఏ దుష్టి కార్యాలు నీ జీవితంలో దుష్టుడు చేయకుండా, శత్రువు ముట్టకుండా, బలాత్కారం చేయు వారి చేతులు నువ్వు పడకుండా తప్పనిసరిగా దేవుడు నిన్ను కాపాడుతూ, ఆశీర్వదిస్తూ, భద్రపరుస్తూ వస్తాడు. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో దుష్టిని చేతుల నుండి నాయన నన్ను విడిపింపు, బలాత్కారి చేతిలో పడకుండా ప్రభువా బలాత్కారుని నుండి నన్ను కాపాడని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని విడిపించి, కాపాడి, భద్రపరిచి నీ వారి చుట్టూ నీ కంచె ఉంచమని యేసు నామములో వారు భయపడకుండా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.